హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమోను అండ్ సూర్య. ఈరోజు వచ్చేసి మనం సరదాగా అనకాపల్లి అయితే వచ్చాం. ఇక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ మరి ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని సరదాగా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఫన్నీ రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం రండి. బ్రో, ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు? దగ్గర రా బ్రో, ఇట్రా. శ్రీకన్య నుంచి వచ్చారా? మీ కాలేజ్ లో అందరూ మంచి తెలివైన వాళ్ళని అన్న మరి. చాలా అంటే చాలా కన్నా చాలా చాలా అంటే చాలా. సరే, మీకు ఒక 2 క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పండి. దాన్ని బట్టి మనం చెప్తాం తెలివైన వాళ్ళు ఏంటంటే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పెట్టేటప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది, ఏంటది? అంటే అది రామ్ బాగా తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఈడే బ్రో. ఎవరో ట్రై చేయలేదు ఇక్కడ అయితే, ఈడ ఒకడే బాగా ట్రై చేసాడు. బాగా కొంచెం ఎక్కువ అడిగి చెప్పు బ్రో, అందరూ నిన్నే అంటున్నారు, నువ్వు చెప్పొచ్చు కదా. సరే, పెట్టేటప్పుడు గట్టిగా ఉంటది, తీసేటప్పుడు మెత్తగా ఉంటదా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. మీ బాడీ పార్ట్ లో ఒకటి యాక్టివ్ గా ఉంటది, ఏంటది? తమ్ముడే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాదు కాదు, ఇంకేంటి ఇంకా? అటువాడికి అయితే బ్రెయిన్ బ్రో. బ్రెయిన్ రైట్ ఆన్సర్. చిటికలే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు తెలియని వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇంకోటి అడుగుతున్నాను. ఓకే, అమ్మ నాన్న ఆటలో నాన్న ఏం చేస్తాడు? ఆట ఆడుతాడు. సార్ ఏంటి సార్ అది? ఆట ఆడుతాడు. నెక్స్ట్ వేరే థింక్ చేయి. అమ్మ నాన్న ఆటలో నాన్న ఏం చేస్తాడు? తెల్లంతా ఆడుకుంటాడు. కామాంధుడు. చెప్పు, నువ్వే ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నావు నిజంగా నలుగురిలో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చూడు, ఎక్స్పీరియన్స్ అంటున్నాడంటే మరి నీకు మంచి ఊపు ఉంటది. చెప్పాలి నువ్వే మరి. బ్యాటింగ్ కాదు కాదు, ఎక్కడ టైం చేసేద్దాం. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దాని ఆన్సర్ బబుల్ గమ్ అనమాట. పెట్టేటప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది. సెకండ్ దాని ఆన్సర్ మీరు చెప్పేస్తారు బ్రెయిన్. థర్డ్ దాని ఆన్సర్ ఏంటంటే నాన్న రోల్ యాక్ట్ చేస్తాడు అంతే. సరే, ఎనీవే థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు? ఏఎంఎల్ కాలేజ్ అంట, కుర్రోళ్ళు మరి ఊపే. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి అన్న మీ అందరు కలిసి. మీరు బాత్రూంలో చేత్తో ఎక్కువగా చేసే పని ఏంటి? చెప్పు చెప్పు. థింక్ చేయండి. చెప్పండి, ఆలోచించండి. చెప్పకూడదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే చెప్తేనే కదా తెలుస్తుంది రైటో కాదు. చెప్పరా నువ్వు. బాత్రూమ్ లోకి వెళ్తామే, చెరువే కదరా మనది. గట్టిగా చెప్పరా. చెరువే మాది మొత్తం. బాత్రూమ్ ఎలాంటి పని చేయము. చూడండి, థింక్ చేయండి. చేతితో చేసేవానండి బాత్రూంలో. ఏంటిరా? చెప్పు చెప్పు వాష్ చేయడం, మొత్తం వాష్ చేయడమా? థింక్ చేయండి, చాలా సింపుల్ ఆన్సర్ అది. సరే పోనీ అది వదిలేండి, స్కిప్ చేద్దాం ఆ క్వశ్చన్. దాని ఆన్సర్ నెక్స్ట్ చెప్తాను. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అబ్బాయి కొడితే అమ్మాయి అరుస్తుంది ఆనందంగా. ఈ మధ్యన అమ్మాయిలు కొడుతుంటే అబ్బాయిలు కూడా అరుస్తున్నారు, ఏంటది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చెప్పండి బ్రో, చాలా సింపుల్ ఆన్సర్ ఇవన్నీ. ఒకసారి అబ్బాయి కొడితే అమ్మాయి అరుస్తుంది ఆనందంగా, అలాగే అమ్మాయి కొడుతుంటే అబ్బాయి కూడా అరుస్తున్నారు, ఈ కాలంలో ఏంటది? తగ్గించుకుంటే మంచిది. చెప్పు బ్రో, థింక్ చేయు బ్రో, చాలా సింపుల్ ఆన్సర్స్ ఇవన్నీ. కాలేజ్ ఇక్కడ బ్రాండెడ్. కొట్టలేదు, మేము ఏమని కొట్టలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరేలే, ఫస్ట్ దాని క్వశ్చన్ ఏం అడిగాను ఫస్ట్ దా చేత్తో ఎక్కువ వాడు బాత్రూమ్ లేదని. ఏంటంటే సోప్ యూజ్ చేసుకోవడం. ఐ థింక్ వాటో వాట్. అంతకు మించి ఇంకేం చేయరు నాకు. అంటే మరి మీరేం చేస్తారు కదా. నెక్స్ట్ రెండో దానికి ఆన్సర్ ఏంటంటే క్రికెట్ లో సిక్సర్ కొడతారు కదా, అబ్బాయి కొడితే అమ్మాయిలు అరుస్తారు. ఈ మధ్యన అమ్మాయిలు కొడుతుంటే అబ్బాయిలు అరుస్తున్నారు కదా క్రికెట్ లో సిక్సర్. క్లాప్స్ కొట్టండి రా. సూపర్ అన్న.
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అమ్మ నాన్న గేమ్ లో నాన్న ఏం చేస్తాడు? నాన్న ఏం చేస్తాడు పిల్లలు గట్టిగా చెప్పు బ్రో. నాన్న ఏం చేస్తాడు అమ్మ నాన్న గేమ్ లో? నాన్న ఏం చేస్తాడు తింటాడు చేసిన వంటలు ఇంకా థింక్ చేయండి. వాళ్ళది కదా చిన్నప్పటి నుంచి ఉంటారు బ్రో, చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మన గురువు బాగా ఉంటాడేమో నాకు తెలిసి. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. యాక్టివ్ ఉన్నాడు కదా. చెప్పండి బ్రో. చెప్పండి రా బాబు. చాలా సింపుల్ ఆన్సర్ బ్రో. మనం అట్లా ఏం చేస్తాం అదే చేస్తాం కదా. అదే అదే ఏం చేస్తాను తెలిసిపోతుంది. ఒక అమ్మాయిని తీసుకురావాలి నీకోసమా? ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఆన్సర్ వచ్చేసి నాన్న క్యారెక్టర్ రోల్ చేస్తాడు, నాన్నలో యాక్ట్ చేస్తాడు. ఓకేనా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎనీవే థ్యాంక్ యూ బ్రో. అయిపోయి